హలో అందరికీ. ఈ వీడియోలో నేను మీకు స్పర్మ్ కౌంట్ ఎలా చేయాలి న్యూ బార్ ఛాంబర్ ఉపయోగించి అనేది చూపిస్తాను. చూడండి. సో ఇక్కడ ఆల్రెడీ ఒక సెమెన్ శాంపుల్ 1:20 డైల్యూషన్లో ప్రిపేర్ చేసి న్యూ బార్ ఛాంబర్ మీద అయితే పెట్టడం జరిగింది. సో ఫస్ట్ అయితే న్యూ బార్ ఛాంబర్ మీకు ఫోకస్ చేస్తున్నాను. మీరు చూడండి న్యూ బార్ ఛాంబర్ ఎలా ఉంటుంది మనకి మైక్రోస్కోప్ కింద అనేది. న్యూ బార్ ఛాంబర్ గురించి నాకు తెలిసి అందరికీ తెలిసి ఉంటుంది. సో సెంటర్లో ఏదైతే ఉన్నాయో చిన్న చిన్న స్క్వేర్స్ అవన్నీ కూడా ఆర్బీసీ స్క్వేర్స్, అండ్ సైడ్లో ఉన్నవి ఇవి ఈ కింద ఉన్నటువంటి లార్జ్ స్క్వేర్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఈ పైన ఉన్నవి వీటిని డబ్ల్యూబీసీ స్క్వేర్స్ అంటారు. ఈ మధ్యలో ఏవైతే ఉన్నాయో వీటిని ఆర్బీసీ స్క్వేర్స్ అంటారు. సో ఇప్పుడు మనం సెమెన్ కౌంట్ చేయబోయేది ఆర్బీసీ స్క్వేర్స్లో. సో మనకి స్కానర్ లెన్స్లో శాంపుల్ పెట్టిన తర్వాత మనకి న్యూ బార్ ఛాంబర్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో మనకి శాంపుల్ అయితే మనకు క్లియర్ కనిపించట్లేదు కాబట్టి ఒకసారి చూద్దాం. మనం స్కానర్లో ఏ విధంగా కనిపిస్తుంది, స్పర్మ్ కౌంట్ పాసిబుల్లా కాదా అనేది నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను. చూడండి. సో మనకి జూమ్ చేసినప్పుడు మనకి ఛాంబర్ అనేది ఇంకా క్లారిటీగా మనకి స్కానర్ లెన్స్లో కనపట్లేదు. సో మనం ఏం చేద్దామంటే మనం డైరెక్ట్ మైక్రోస్కోప్ లెన్స్ చేంజ్ చేసి చూద్దాము. సో ఇప్పుడు నేను మీకు 10x పెట్టి చూపిస్తున్నాను. లో పవర్ లెన్స్లో ఫస్ట్ మనము ఆర్బీసీ కౌంటింగ్ ఏరియాని ఫోకస్ చేసుకొని ఏదైనా ఒక స్క్వేర్, టోటల్గా ఆర్బీసీ కౌంటింగ్ ఛాంబర్లో మనకు 25 స్మాల్ స్క్వేర్స్ ఉంటాయి. ఆ 25 స్క్వేర్స్ లోపల 16 స్మాల్ స్క్వేర్స్ ఉంటాయి అన్నమాట ఒక్కో స్క్వేర్లో. సో మనం ఏం చేస్తామంటే లెఫ్ట్ అప్పరు, రైట్ అప్పరు అండ్ సెంటర్ ఆఫ్ ద స్క్వేర్ అండ్ లెఫ్ట్ లోయర్, రైట్ లోయర్ స్క్వేర్స్ అని మనము కౌంట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు నేను మీకోసం అయితే లెఫ్ట్ లోయర్ స్క్వేర్ జూమ్ చేసి చూపిస్తాను నేను మీకు. సో మనం కౌంటింగ్ చేయడానికి పాసిబుల్ ఉందా లేదా అనేది సో చూద్దాం ఇందులో. ఇక్కడ సో ఇది లెఫ్ట్ లోయర్ స్క్వేర్ ఆర్బీసీ స్క్వేర్స్లో. ఇంకొంచెం క్లారిటీ కోసం ఏమైనా దొరుకుతుందేమో అని చూద్దాం మనం. సో ఈ విధంగా కనిపిస్తుంది మనకి 10x లెన్స్లో. సో అందుకని నేనేం చేస్తానంటే మనం అసలు కౌంట్ చేయాల్సినటువంటి లెన్స్ ఏదైతే ఉందో 40x లెన్స్, హై పవర్ లెన్స్, అందులో కౌంట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఫార్టీ లెన్స్ యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనము ఛాంబర్ అనేది మూవ్ చేయాలి. కొంచెం స్పీడ్ మూవ్ చేసినా సరే లెన్స్కి ఆబ్జెక్టివ్ లెన్స్ వెళ్ళి ఛాంబర్ గుద్దుకొని ఛాంబర్ అన్న పగిలిపోతుంది, లేదంటే లెన్స్ అన్న పగిలిపోతుంది. సో మనకు 40x ఏదైతే హై పవర్ లెన్స్ అంటామో మనం, అందులో మనకి ఈ విధంగా కనిపిస్తున్నాయి. సో లైట్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను మనకి క్లియర్గా కనపడటం కోసం. లైట్ అనేది ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకున్నప్పుడే మనకి స్లైడ్ మీద ఉన్నటువంటి శాంపుల్ ఏదైతే ఉందో అది మనకి క్లియర్గా కనిపిస్తుంది. రైట్. సో ఇప్పుడు జూమ్ చేస్తూ ఒక్కో స్క్వేర్లో ఎన్నెన్ని ఉన్నాయో చూద్దాం. సో మనం ఇక్కడ ఈ 16 స్క్వేర్స్ ఇక్కడ మనకి ఫీల్డ్లో ఏవైతే కనిపిస్తున్నాయో ఆ ఫీల్డ్లో కనిపించేటటువంటి ఆ 16 స్క్వేర్స్లో ఉన్నటువంటి స్పర్మ్స్ అనేవి కౌంట్ చేయాలి. ఇది నెంబర్ 1. ఇందులో కౌంట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇటువైపు ఈ స్క్వేర్స్లో ఎన్ని ఉన్నాయో, ఇక్కడ ఉన్నటువంటి 16 స్క్వేర్స్లో ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి. తర్వాత ఈ స్క్వేర్స్లో ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి. తర్వాత మళ్ళీ ఇటువైపు సో ఈ స్క్వేర్. సో టోటల్ ఇలా మనకి సెంటర్లో ఉన్నటువంటి లార్జ్ స్క్వేర్లో ఉన్నటువంటి కార్నర్ 4 స్క్వేర్స్లో కౌంట్ చేయాలి. ప్లస్ అదేవిధంగా ఇదే స్క్వేర్లో సెంటర్లో ఇంకొక స్మాల్ స్క్వేర్ ఇక్కడ. సో ఇక్కడ ఇలా టోటల్గా మొత్తం సెంటర్ ఆర్బీసీ ఏరియాలో ఉన్నటువంటి 5 స్క్వేర్స్లో కూడా మనం కౌంటింగ్ చేసి ఆ వచ్చినటువంటి వాల్యూని 10 lakhsతో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే మనకి ఎవరైతే పేషెంట్ శాంపుల్ తీసుకున్నామో అందులో పర్ ml ఎన్ని స్పర్మ్స్ ఉన్నాయి అనేది
మనకి కౌంటింగ్ అనేది వచ్చేస్తుంది. హోప్ ఈ వీడియోలో నేను చెప్పినటువంటి కౌంటింగ్ ఎక్కడ కౌంట్ చేయాలి అనేది మీకు అందరికీ క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థం కాని వాళ్ళు కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం వీడియో అనేది ఇంకా క్లియర్గా ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో మీకోసం చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ. బై.